పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒక చోట ఒక మంచి వాక్యం, అంటే అది బైబిల్ వాక్యం కాదు కానీ ఎవరో సేవ అంటే ఏంటి అనేది వివరిస్తూ అందులో ఒక మంచి మాట వాడారు. అదేంటంటే సేవ అనేది ఈ లోకానికి చెందిన ఆర్భాటం కాదు కానీ అది దేవుని యొక్క హృదయపు ఘోష అని అన్నారు. అంటే నాకు చాలా నచ్చింది ఆ మాట. దేవుని హృదయపు ఘోష అంటే నిజమే కదా. యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపిందే ప్రతి ఆత్మ నశించిపోకుండా, నరకంలో పడిపోకుండా తన కుమారుడి ప్రాణాన్ని ఆయన బలి చేశారు. అంటే ఎంతగా ఆయన హృదయం మన కోసం పరితపిస్తుంది. ఘోష అంటే ఎక్కువ దేనికి వాడతారంటే సముద్రపు ఘోష అంటారు. అంటే మన సముద్రం దగ్గర నించున్నప్పుడు భయంకరమైన అలల శబ్దం. నిజంగా మనకు ఆదికాండం మొదటి అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆయన ఆత్మ గాధ జలముల మీద అల్లాడుచుండేనని ఉంటుంది. అల్లాడిపోవడము, హృదయ ఘోష, ఇవన్నీ ఏంటంటే విపరీతమైన వేదన. ఏదో పోయి ఏదో పోగొట్టుకుని మళ్ళీ దానిని పొందేదాకా దేవుని యొక్క ఆ యొక్క వేదన, ఆ శ్రమ, దాని తాలూకా దుఃఖం, దాని అంతటినీ ఘోషగా ఎవరో కానీ వర్ణించారు. నాకు ఎంతగానో నచ్చింది, హృదయానికి హత్తుకుంది. అసలు దేవుని హృదయ ఘోష అంటే ఏంటి, అది ఎలా వర్ణించారంటే ప్రత్యేకంగా ఆ మాట లేదు కానీ బైబిల్లో దాని గురించి కాసేపు ఆలోచించినప్పుడు నిజంగానే దేవుని హృదయ ఘోష అంటే ఏంటి అనేది కొంత దేవుడు నాకు ఆత్మకు తెలియజేసిన విధానంలో నేను కూడా ఒప్పించబడ్డాను. అది ఏంటి అంటే దేవుని హృదయ ఘోష అనేది అపొస్తలుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే ఆయన అంటే పౌలు గారు మాట్లాడుతూ ఆయన సాక్ష్యం చెప్తూ ఒక సంఘములో అంతియోకయ అనేటటువంటి చోట ఆయన సాక్ష్యం చెప్తూ ఆయన యూదుల యొక్క విధానం అంతా వర్ణిస్తూ దేవుడు ఎలాగా సౌలుని నిరాకరించి ఆయన తర్వాత రాజుగా ఏర్పరచుకున్నారో అప్పుడు దేవుడు అన్న మాటల్ని పౌలు గారు గుర్తు చేస్తారు. ఆయన ఏమంటారంటే దేవుడు దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని అతనిని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చానని ఉంటుంది. అక్కడ దేవుడు దావీదు గారి గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడంటే నా హృదయాన్ని అనుసరించి నడిచేవాడు, నా ఉద్దేశాలని నెరవేరుస్తారు. ఉద్దేశము అంటే మన హృదయంలో కలిగి ఉన్నది, అంటే మనం బయటికి చెప్పినది, మన మాట, మన ఆజ్ఞ, లేకపోతే మనం అనుకునే విధానము, ఇది బయటకు చెప్తాం. ఉద్దేశం అంటే ఈ ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నానంటే అది లోపల నుంచి ఇంకా బయటకు రాలేదు. ఆ ఉద్దేశము దేవుని హృదయంలోంచి రాకముందే దావీదు గారు దానిని గ్రహించి దానిని అమలుపరిచారు. అది నిజంగా దేవుని హృదయ ఘోష ఆయన కూడా కలిగి ఉన్నాడు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. దావీదు గారు దేవుని యొక్క ఉద్దేశాలను కూడా తెలుసుకుని నెరవేరుస్తారని దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్పారంటే దావీదు గారు దేవుని యొక్క హృదయానికి ఎంత దగ్గరగా ఉన్నారో మనం ఒక్కొక్కసారి మనం చాలా ప్రాణ స్నేహితులు మాత్రమే ఒకరి ఉద్దేశాలను ఒకరు గ్రహించగలరు. ఒక్కొక్కసారి లోతైన భావాలు ఉన్నప్పుడు ఎంత దగ్గరగా మనం మెలిగినా సరే వారి యొక్క మనసులో ఉన్న భావాలు తెలుసుకోలేం. కానీ అలాంటిది దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలని తెలుసుకున్నాడంటే దేవుని హృదయానికి దగ్గరైన వాడు అదే ఘోషని అతను కూడా కలిగి ఉంటాడు. అది నిజమైన దేవుని హృదయ ఘోషని ఆయన కూడా కలిగి ఉంటాం. అందుకనే దేవుడు ఆయన గురించి నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు అని ఎంతగానో అభివర్ణిస్తాడు. అంతేకాకుండా ఆయన మనకి చూసుకుంటే సమూయేలు మొదటి గ్రంథములో 16వ అధ్యాయంలో మనకి స్పష్టంగా అక్కడ ఒక విషయం ఉంటుంది. అక్కడ యెషై కుమారుల్ని తీసుకువచ్చి శుద్ధి చేసి ఒకరిని నేను చెప్తాను, వారిని నువ్వు అభిషేకించాలి అని ప్రవక్త అయిన సమూయేలు గారిని పంపిస్తారు యెషై గారి దగ్గరికి దేవుడు. అప్పుడు ఆయన ముందు సౌలు గురించి ఎంతో దుఃఖిస్తూ ఉంటాడు. రాజైన సౌలు దేవుని మాటను తృణీకరించి ఎలాగ దేవుని కోపం తెప్పించి అతన్ని రాజుగా దేవుడు తొలగించాలనుకున్నాడని ఆ విషయం గురించి సమూయేలు ప్రవక్త ఎంతగానో దుఃఖిస్తూ ఉంటే నువ్వెందుకు అతని గురించి దుఃఖిస్తున్నావు, లేచి వెళ్ళు, అక్కడ నాకు ఇష్టమైన వాడిని నేను కనుగొన్నాను, వెళ్ళి అతనిని అభిషేకించని యెషై కుమారుల గురించి చెప్తాడు. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అతను మొట్టమొదటి కుమారుడైన ఎలియాబుని చూసినప్పుడు ప్రవక్త అయిన సమూయేలు గారు అనుకుంటాడు, అతని యొక్క సుందర రూపాన్ని చూసి ఏమనుకుంటాడంటే ఇతనే అనుకుంటా దేవుడు అభిషేకం చేయమని అన్నాడు అని అంటే అక్కడ దేవుడు ఆయనతో హృదయంలో మాట్లాడతారు, ఇతను కాదు, మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేనైతే హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని అని చెప్తారు. అంటే దేవుని యొక్క హృదయ ఘోష ఎలా ఉంటుందంటే
మన హృదయాన్ని, దానిలో ఉన్న నిజాయితీని ఆయన గ్రహించి దాని ప్రకారం తన యొక్క ఉద్దేశాలని మనకు కూడా తెలియజేస్తారు. అంటే ఆయన హృదయ ఘోషను అర్థం చేసుకున్న వారు ఎలా ఉండాలంటే, దేవుడు మన హృదయాల్ని పరికించినప్పుడు దానిలో నిజాయితీ ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, దేవుని హృదయానికి అనుసరించి నడుచుకునేటటువంటి విధానం మనం కూడా ఉంటే అప్పుడు ఆయన మన హృదయాన్ని లక్ష్య పెట్టి ఆయన మనం అనుసరించాల్సిన విధానం ఆయన మనకి తెలియచేస్తారు. అంతేకాకుండా దేవుని చిత్తానుసారం నడిచేవాడే ఆయన హృదయ ఘోషను కనుగొనగలుగుతాడు. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుని చిత్తం ఎలా ఉంటది అంటే, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని మీరు గ్రహించండి, నూతనం అవ్వండి, మీరు మారు మనస్సు పొంది పూర్తిగా మీరు రూపాంతరం చెందండి అని ఎంతో స్పష్టంగా దేవుడు చెప్తా ఉంటారు. అంటే దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడే ఆయన హృదయ ఘోషను కూడా గ్రహించగలుగుతారు. ఇవన్నీ మనం పాత నిబంధనలో ఎంతో మంది భక్తుల్ని చూస్తాం. ముఖ్యంగా ఆయన హృదయ ఘోషను అర్థం చేసుకున్నాడు దావీదు గారని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా నూతన నిబంధనలు వస్తే యేసుక్రీస్తు వారు ఆ దేవుని హృదయ ఘోషకి సజీవమైన రూపము. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయన హృదయం ఘోషించటం వల్లనే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన కోసము ఆయన ప్రాణం పెట్టించి మనల్ని ఎందుకు కాపాడారంటే, దేనికి పనికిరాని మనము ఆయనతో సదాకాలం జీవించాలని ఎంతగా మనల్ని ప్రేమించారో అది ఆయన హృదయ ఘోష. కాబట్టి యేసు అనే ఆ రక్షకుడు ఆ హృదయ ఘోషకి సజీవమైన రూపము. ఆయన ఏమంటారంటే యోహాను సువార్తలో, తండ్రి నా ఏ చిత్తంతో నన్ను ఏ పని మీద పంపించారో ఆ పని మీదే నేను ఉంటాను, తండ్రి నాకు అనుగ్రహించిన వారిని నేను ఎప్పుడు పోగొట్టుకోనని యోహాను సువార్తలో ఆయన చెప్తారు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి ఆయన పని మీద మాత్రమే ఈ లోకంలో ఉండే యేసుక్రీస్తు వారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాకుండా ఆయన ఒక చోట ఉంటుంది మనకి, అదే యోహాను సువార్తలో ఎంతో స్పష్టంగా ఆయన 9వ అధ్యాయంలో ఆయన మనుషులను చూసి జాలిపడ్డారు. 38వ వచనంలో అనుకుంటా ఆయన అంటారు, ఆయన మనుషులను చూసి వాళ్ళ మీద కనికరపడ్డారు. ఎందుకంటే వాళ్ళు చెదిరిపోయి కాపరి లేకుండా ఉన్నటువంటి గొర్రెలాగా ఉన్నారని వారిని చూసి ఎంతగానో కనికరపడ్డారని ఉంటుంది. అంటే అంత కరుణ గల, అంత దయగల ఆ యొక్క హృదయమే దేవుని యొక్క హృదయ ఘోష. అటువంటి హృదయం యేసుక్రీస్తు వారికి ఉంది. అంతేకాకుండా మన హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తాం, 6వ వచనంలో చూస్తాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుడు ఉన్నాడనియు ఆయన తనని వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడనియు వారు నమ్మాలని చెప్తారు. విశ్వాసంతో ఉన్నవారే దేవుని యొక్క హృదయంలో ఉన్న ఘోషని అర్థం చేసుకోగలరు. అంతేకాకుండా దావీదు గారు అంటారు, నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానని 119వ కీర్తనలో 11వ వచనంలో చెప్తారు. ఆయన ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉందో వారే దేవుని హృదయ ఘోషని అర్థం చేసుకోగలరు. విశ్వాసంతో నడవటం, కరుణ కలిగి ఉండటం, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటం, పై రూపాన్ని లక్ష్య పెట్టకుండా దేవుడు కూడా మన హృదయాన్నే లక్ష్యం చేస్తారు. కాబట్టి అటువంటి గుణాలు ఎవరికి ఉంటాయో వారు మాత్రమే దేవుని యొక్క ఘోషని అర్థం చేసుకోగలరు. ఆయన యొక్క ఉద్దేశాలు గ్రహించి ఆయన ఏం చెప్తున్నారో ఆ సేవా భారాన్ని కలిగి, ఆయనకున్నటువంటి ఆత్మల భారమే మనము కూడా కలిగి ప్రతి ఆత్మ నశించిపోకుండా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మన చుట్టూతున్న ఎంతో మంది మన తోటి సహోదరుల్ని మనం లక్ష్య పెడుతూ వారి యొక్క జీవితాల గురించి ప్రార్థిస్తూ దేనికోసం దేవుడు ఆవేదన పడుతున్నాడో అదే ఆవేదన మనం కలిగి ఉంటే గనక దేవుని దృష్టిలో మనం ఎంతో యోగ్యులము, ఎంతో ధన్యులము. దేవుని హృదయ ఘోషని మనం అందరము కలిగి ఉండాలని, దానికోసం ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలని విశ్వాసంతో అడుగులు ముందుకేస్తూ అనేక మందిని ఆయన తట్టు తిప్పగలిగి ఉండగలిగేలాగా మనందరినీ దేవుని చేతులకి అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాప్రియ పరమ తండ్రి, నాయన ఇప్పుడే మేము నీ ద్వారా ప్రేరేపించబడిన విధంగా ప్రభా నీ హృదయఘోష ఏంటో అనేది మాకు పూర్తిగా తెలియకపోయినా సరే ప్రభా మేము చాలా వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ప్రభా. మీరు మా హృదయాన్ని కనిపెట్టే దేవుడు, పై రూపాన్ని లక్ష్య పెట్టేవారు కానే కాదు ప్రభా. దావీదు మహారాజు గారు నీ ఉద్దేశాన్ని ఏ విధంగా గ్రహించారో అదే విధంగా మేము కూడా ప్రభా మా హృదయంలో వాక్యం ఉంచుకొని నీ పట్ల విశ్వాసముతో నీలాంటి కరుణ, దయ, జాలి కలిగినటువంటి గుణాలతో మేమందరం కూడా నీ ఘోషని అర్థం చేసుకుంటూ ప్రవ్వా నీ వాక్యాన్ని ప్రతి వారికి అర్థమయ్యేలాగా వివరిస్తూ నీ యొక్క మార్గంలో అనేక మందిని నడపగలుగునట్లు నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.
As Jesus now, He's always near. With open arms, He's always